చదువు ఫస్ట్లో 10th వరకు బేసికల్గా చదువుకున్నాను. తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా? తెలుగు మీడియమే. సో ఐ స్పీక్ మిడిల్ ఇన్ ఇంగ్లీష్, యూ జస్ట్ క్యాచ్ మీ. Obviously, it is certainly in the Telugu medium, it is good. You need not, you know English Telugu. No means NO no, KNOW no. ఎన్నో అమ్మ ఇందానా చదువు అది మాకు చిన్నప్పుడు చెప్పారు. ఓ నో మీన్స్ ఎన్ఓ. No. యా No. అంటే నేను నాకు ఇంగ్లీష్ మామూలు ధారాళంగా మాట్లాడేస్తుంటారు దారుణంగానే మాట్లాడుతున్నాను. ధారాళంగా మాట్లాడేస్తుంటాను. సో యూ ప్లీజ్ అడ్జస్ట్ అంటాను. అన్నయ్య కోసం నేను అడ్జస్ట్ అవుతాను. పెద్దవాళ్ళు కదా మాకన్నా. పెద్దవాళ్ళు అంటే వయసులో కాదు, అన్నిట్లో. నాలెడ్జ్ లో 10th క్లాస్ వరకు చదువుకున్నారు మీరు? చదువుకున్నాను తెలుగు మీడియం చదువుకున్నారు. అదే 10th వరకు ఎందుకు? వై స్కై ఈజ్ వెరీ హై బికాజ్ ఆ టైంలో నాకు 10th వరకు మాకు ఇంగ్లీష్ మీడియం లేదు అక్కడ. నేను మా నాన్నగారు నర్సనపేటలో జాబ్ చేసేవారు. నర్సనపేటలో మేము ఉండేవాళ్ళం ఫ్యామిలీ. సో ఆయనకి ట్రాన్స్ఫర్ అయ్యేది పక్కనే ఒక పోలాకని. రెవెన్యూ డిపార్ట్మెంట్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ గా చేసేవారు ఆయన. సో పోలాకని చుట్టుపక్కల ఈయన రేడియస్ ఆఫ్ 20 kilometers 25 kilometers ఆయన అప్ అండ్ డౌన్ చేసేవారు. కానీ మేమందరం నర్సనపేటలోనే ఫ్యామిలీ ఉండేది. సో ఏ వయసులో మీకు వైరస్ వచ్చింది యాక్టింగ్ చేయాలని? కరోనా వచ్చినట్టు వైరస్ ఎప్పుడు వచ్చింది? వైరస్ నాకు ఫస్ట్లో సైనస్ వచ్చిందండి. అదంతా యాక్టింగ్ వైరస్ వచ్చింది. సైనస్ కొంచెం జాగ్రత్తగా వినాలి మీ మాట, లేకపోతే నేను ఇరుక్కుపోతాను. సో ఫస్ట్ సైన్స్ వచ్చింది, తర్వాత వైరస్ వచ్చింది. అసలు ఏం లేదు సార్. బేసికల్గా 10th అయిన తర్వాత మా నాన్నగారికి బేసికల్గా ఆయనకి డాక్టర్ చేయాలని ఉండింది. ఆయన ఫస్ట్లో ఆయనకు చేయాలని ఆయన చదువుకునేటప్పుడు డాక్టర్ అవ్వాలని ఉండింది. సో బీఎస్సీలో అప్పుడు మెరిట్తో డాక్టర్ సీట్ ఇచ్చేవారు. నో ఎంసెట్ ఎంబీబీఎస్ ఐసెట్ లేదు. ఇంగ్లీష్ మధ్య మధ్యలో అది ఇంగ్లీష్ అంటే ఇప్పుడు వచ్చు కదా. అప్పుడు మీరు 10th గురించి అడిగారు. ఇప్పుడు నేను ఫారెన్ గురించి చాలా తిరిగి వచ్చాను కాబట్టి ఐ కెన్ టాక్ ఇన్ ఇంగ్లీష్, వాక్ ఇన్ ఇంగ్లీష్, డాన్స్ ఇన్ ఇంగ్లీష్, ప్లే ఇన్ ఇంగ్లీష్. మీరు అమితాబ్ బచ్చన్ ఒకటే అనమాట? ఒకటే కాదు, ఆయన చాలా పెద్దవాళ్ళు. నేను కొంచెం హీ వాంట్ టు బికమ్ డాక్టర్ యాక్చువల్లీ. యువర్ డాడీ వాంట్స్ బీఎస్సీ చేసినాక అప్పుడు ఫస్ట్ మెరిట్ ఉన్న వాళ్ళకి ఎంబీబీఎస్, తర్వాత వెటనరీ, అట్లా గ్రేడియల్గా వచ్చేది ర్యాంక్ బట్టి, మార్కులు బట్టి. సో దట్ టైం మా నాన్నగారికి ఎంబీబీఎస్ మార్కులు వచ్చినా ఎంబీబీఎస్ చదువుకోవడానికి ఆర్థిక స్తోమత సరిపోక ఈ యూస్ టు జాయిన్ ఇన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ లో క్లర్కల్ గ్రేడ్ లో ఆయన జాయిన్ అయ్యారు, యూడీసీ క్లర్క్ గా. సో అప్పటి నుంచి నేను చదువుకున్నా, నాకు ఫైనాన్షియల్ స్టాటస్ లేదు కాబట్టి నేను చదువుకోలేకపోయాను. డాక్టర్ వంకనా లేకపోతే? వంక కాదు, అది మాకు పెద్ద ఇదైంది. వంక కాదు. సో ఆ అంబిషన్ ఏంటి, అట్లీస్ట్ నా కొడుకునైనా నేను డాక్టర్ని చేయాలి అని నా మీద అది ఎక్కువగా రుద్దేవారు మా నాన్న. మీకు కొంచెం జాలి ఎక్కువ కాబట్టి డబ్బులు నాన్న దగ్గర ఎందుకు చదువుకోవడం, డాక్టర్ చదవడం ఎందుకు, ఆయన డబ్బులు వేస్ట్, నా టైం వేస్ట్, ఇవన్నీ వేస్టేజ్ వద్దని చెప్పి చిన్నప్పుడే ఎదిగిపోయారు మీరు. ఆ విధంగా బడ్జెట్ పరంగా ఎదిగారు. ఓకే. ఆ రకంగా మీరు 10th వరకు జాయిన్ తర్వాత ఇంటర్ ఆయన బైపీసీ జాయిన్ చేశారు. అప్పుడు నాకు బీవీకేలో సీట్ వచ్చింది. ఎక్కడ? బీవీకే, భారతీయ విద్యా కేంద్రం, బీవీకే వైజాగ్ లో. సో అక్కడంతా మెరిట్ స్టూడెంట్స్ కి సీట్ వచ్చింది. కానీ నాకేంటంటే స్పోర్ట్స్ కోటా ఉంది కాబట్టి నాకు అందులో సీట్ వచ్చింది. సో దట్ పీపుల్ కన్సిడర్ యూ యాజ్ అ మెరిట్ టు ది కామన్ సెన్స్ ఆఫ్ బీవీకే కాలేజెస్. ఇది ఓకే. సో అందులో సీట్ రావడమే చాలా మంది, నీకు ఎందుకు సీట్ వచ్చింది, నీకు ఎలా వచ్చింది అని అందరూ అడిగేవారు. మై క్వశ్చన్ ఆల్సో. సో మెనీ క్వశ్చన్స్ సేమ్ టు యూ లైక్ దాట్. సో అప్పుడు నాకేం మెరిట్ అంటే నాకు స్పోర్ట్స్ కోటా ఉండేది. Under-19 వైస్ క్యాప్టెన్స్ చేశాను శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. ఆ స్పోర్ట్స్ కోటా వల్ల నాకు సీట్ వచ్చింది. సో నేను చదువుకున్న ఫ్రంట్ బెంచ్ మొత్తం అందరూ మెరిట్ స్టూడెంట్సే. మనకే మీ టైపు అంటే మన టైపు. అది ఐఎమ్ వెరీ మచ్ ఇంటెలిజెంట్. మీరు నాతో పోలుస్తున్నారు. ఇంటెలిజెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో వీళ్ళందరూ, నేను కాదు. మీరు నాతో పోల్చేసరికి వీళ్ళందరికీ నాతో పోల్చుకుంటున్నాను. వీళ్ళందరూ మీలాగా చాలా తెలివైన వాళ్ళు, నేను ఒక్కడనే ఆ విధంగా ఉండేవాడిని. మీరు నన్ను తిడుతున్నారు, పొగుడుతున్నారా? అది మీ విజ్ఞతగా వదిలేస్తాను. నాకు సరిగా అర్థం కావట్లేదు. మీరు నన్ను తిడుతున్నారు, పొగుడుతున్నారు. ఇంకా అర్థం కావట్లేదు మీకు? ఇంకా అర్థం కావట్లేదు, తర్వాత ఆలోచిస్తుంది. సో అయిపోయింది, అది గొడవ అయిపోయింది. 10th తర్వాత అయిపోయింది. 10th వరకు చెప్పిస్తారు, అయిపోయింది. హౌ దిస్ వైరస్, దిస్ యాక్టింగ్ వైరస్ హైదరాబాద్ కమింగ్? యాక్టింగ్ వైరస్ ఇంటర్ కంప్లీట్ అవ్వలేదు బైపీసీ. ఫస్ట్ ఇయర్ లోనే మనకి చదువు అవ్వలేదు. ఎప్పుడు క్రికెట్ బయట అవి ఇవి తిరగడం. జాలీగా ఉండే మీద పైగా జాలీగా ఉండే. జాలీ కాదు, జాలీగా ఉండే. ఎక్కడికి వెళ్ళా జాలీగా టైం స్పెండ్ చేసుకోవడం, ఫ్రెండ్స్ తిరగడం. అప్పుడు వైజాగ్ అంటే మనకి, అప్పుడు మేము నర్సనపేట శ్రీకాకుళం నుంచి వచ్చి వైజాగ్ సిటీ, మా వదిన గారి ఇంట్లో ఉండే బైక్ ఉండేది. తిరగడం, సరదాగా ఉండడం, క్రికెట్ ఆడుకోవడం, ఇంకా వదిలిపెట్టిన ఫుడ్ అంతా తినడం, ఎంజాయ్ చేయడం.
ఫస్ట్ ఇయర్ గాయబ్, సెకండ్ ఇయర్ అసలు జాయిన్ చేసుకున్నారు. అచ్చా. పేరెంట్స్ మీటింగ్ తెమ్మంటే నేను మా తాలూకా ట్యూషన్ మాస్టర్ గారిని ఒకవేళ మా ఫాదర్ అని చెప్పి తీసుకొచ్చి ఆయనకి అప్పుడు ఆయన అన్నీ మాట్లాడి మా అబ్బాయికి మళ్ళీ కరెక్ట్గా వస్తాడని చెప్పి సెకండ్ ఇయర్లో జాయిన్ చేస్తే మళ్ళీ ఆయన నాకు ఒక ఫార్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టాడు. వైజాగ్లో నాకు ఎక్కడ తిప్పు, నాకు ఇన్ని సినిమా తీసుకెళ్ళు, అది తీసుకెళ్ళి ఇవన్నీ చేయడం వల్ల బ్లాక్మెయిల్ అదే అదొక టైపు. ఓకే. అలా జరిగింది. అండర్స్టాండ్. సో ఏదైనా పని చేసుకోవాలంటే ఎవరికో వాళ్ళు కాక పెట్టుకుని ఇవన్నీ చేయాలనేది అక్కడి నుంచి నాకు అర్థమైంది. అచ్చా. సో ఆ రకంగా అక్కడ అయిన తర్వాత ఇంకా ఇంటర్మీడియట్ కూడా అవ్వలేదు, ఇది ఎందుకు పనికిరాడు, పాలిటెక్నిక్ జాయిన్ అయ్యాను. పాలిటెక్నిక్ జాయిన్ అది కంప్లీట్ అవ్వాలి. పాలిటెక్నిక్ ఏం చేశారు మీరు? ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్. అసలు అర్థం కాదు, షాక్. సో అక్కడ కూడా ఇట్స్ నాట్ కంప్లీటెడ్. అచ్చా. సో పాలిటెక్నిక్ చదువుతున్నప్పుడే ప్రైమ్ కంప్యూటర్స్ అని ఒక కంప్యూటర్ సెంటర్లో ఆటో క్యాడ్ అని ఒక ఇది ఉండేది, సాఫ్ట్వేర్. అవును. సో అది నేర్చుకొని ఏ సంవత్సరం ఆటో క్యాడ్ వచ్చేసిందంటే అప్పుడే ఏ సంవత్సరం అది ఎప్పుడు సార్? లాంగ్ బ్యాక్ 96 సంథింగ్. అచ్చా. ఓకే. అక్కడ ఆటో క్యాడ్ జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత ఇంకా అక్కడ ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒకటి చేసి పెంట పెట్టి వచ్చేయడమే. చిన్న చరిత్ర కూడా సృష్టించి సినిమా హిట్ ఆఫ్ ఫ్లాప్ కాదు కానీ అందరూ మాట్లాడుకున్నట్టు మాత్రం చేస్తాం. అలా చేసుకుని వచ్చేసేవాళ్ళు. అప్పుడు నాన్నకి ఇంకేం అర్థం కాలేదు. ఇది సత్యబాబు మై ఫాదర్ ఇస్ క్లోజ్ ఫ్రెండ్స్. సత్యబాబు మన చనిపోయారు యాక్టర్ సత్యబాబు గారు. ఈజ్ ద చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. సో ఆయనతో చెప్తే ఇలాంటి వాళ్ళందరికీ బెస్ట్ ఏంటి, నువ్వు చదివించడం చూడకు, మధు ఇన్స్టిట్యూట్లో పడేడికి ఆడేదో చేసుకుంటాడు. మధు ఇన్స్టిట్యూట్, మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ జాయిన్ అయ్యాను. సో అలాగా అక్కడికి జాయిన్ అవ్వడం కూడా నేను మనకి ఏది ఇది జాయిన్ అయిపోయి ఇలాగ ఇక్కడి నుంచి ఇలాగ వెళ్ళిపోయి ఎస్వి రంగారావు గారిని దండం పెట్టేసుకుని ఇట్లా వెళ్ళిపోయి ఇవన్నీ ఒక చాలా కళా తపస్సులాగా అలా వెళ్ళడం నాకు లేదు. అంత లేదా? డబ్బులు పంపిస్తారు, నెలకి 15,000 పంపించాడు మా నాన్న. మీద జాలీగా ఉండేది. ఏదో టైం ఇన్ బిట్వీన్ మిడ్ ఆఫ్ ది కోర్స్లో నాకు స్టార్ట్ అయింది చిన్నది, నాకు తెలియకుండా నాకు లోపల ఏమో ఇది ఏదో ఉంది, ఏమో ఇక్కడ ఇంక మనం చేసేది ఏముంది, ఇంక చేయడానికి ఎడ్యుకేషన్ లేదు, ఏం లేదు, ఇది ఏదో చూద్దాం బాగుంది అన్నట్టుగా అప్పుడు నాకు కొంచెం స్టార్ట్ అయింది. మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ మిడ్ ఆఫ్ ద కోర్స్లో. ఎన్నేళ్ళ కోర్స్? అజయ్, నేను, మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ క్లాస్మేట్స్. ఎన్నేళ్ళ కోర్స్ అది? ఎన్నేళ్ళే కాదు సార్, 3 months కోర్స్ అది. 3 months కోర్స్? ఓహో. 3 months 6 months అనుకుంటా. అచ్చా. అంతే. అది కూడా ఈవినింగ్ 6 to 9. మార్నింగ్ స్కూల్ ఉంటుంది. ఆఫ్టర్ స్కూల్ అయిపోయినాక మాకు సెకండ్ ఫ్లోర్లో మధు ఇన్స్టిట్యూట్ ఆఫ్. ఓపెనింగ్ అప్పుడు నేను బచ్చగా ఉన్నాను, అప్పుడు చాలా బచ్చగా. ఇప్పుడు ఓపెనింగ్ శ్రీకాంత్ గారు మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అది ఓపెనింగ్ రోజు పెద్ద డేరా వేసి లైట్ వేసి అంత చేసారు. అది రోడ్ మీద కనిపించేది మెయిన్గా అంత. అప్పుడు అట్లా ఉండేది, ఇప్పుడంతా మొత్తం అసలు ఎక్కడుందో తెలియదు, అర్థం కాదు. అది చాలా బాగా గుర్తుంది నాకు ఆ రోజు. సో మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేశారు. అవును.